ఇజ్రాయెల్ చేసేది జెనోసైడ్, అంటే ఒక జాతిని నిర్మూలన చేస్తున్నాయి. అక్కడ పిల్లల్ని స్త్రీలని అటాక్ చేస్తున్నారు. ఇప్పటికే 70,000 మంది చనిపోయారు. అందులో 50% పిల్లలే ఉన్నారు, స్త్రీలే ఉన్నారంటే ఫ్యూచర్ జనరేషన్ ఇంకా పాలస్తీనాలో అరబ్బులు లేకుండా చేయడం అనేది ఇజ్రాయెల్ టార్గెట్గా పెట్టుకుంది. నెతన్యాహు టార్గెట్గా పెట్టుకున్నాడు. కాబట్టి అంతర్జాతీయ చట్టాలకి ఇది పూర్తి ఉల్లంఘన అని ఇజ్రాయెల్ని క్రియేట్ చేసిన యూకేఏ ఈరోజు పాలస్తీనాని రికగ్నైజ్ చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో 193 దేశాలు ఉంటే 193 దేశాలు ఇప్పటివరకు 147 దేశాలు పాలస్తీనాని గుర్తించాయండి. అది ఇండియా కూడా పాలస్తీనాని గుర్తించింది మొట్టమొదటి సంవత్సరంలోనే. గుర్తుపెట్టుకోవాలి, పాలస్తీనాకి మన ఇండియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తాయి. అలానే ఇజ్రాయెల్తో కూడా రిలేషన్ ఉంటుంది. కానీ ఈ క్రిస్టియన్ కంట్రీస్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్, పోర్చుగల్, అదేవిధంగా స్వీడన్, నార్వే, ఈ బాల్కన్ కంట్రీస్, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, యూరోపియన్ కంట్రీ, అంటే ఇవి క్రిస్టియన్ కంట్రీస్ అనమాట. ఈ కంట్రీలో అసలు పాలస్తీనాని రికగ్నైజ్ చేయకుండా ఇజ్రాయెల్నే రికగ్నైజ్ చేసి ఇజ్రాయెల్ పూర్తి సపోర్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ అత్యంత ప్రమాదంలో పడింది. ఎందుకంటున్నామంటే ఎవరైతే ఇజ్రాయెల్ని క్రియేట్ చేశారో, ఇజ్రాయెల్ యొక్క సృష్టికి కారణమైన యూకే, అంటే ఇప్పుడు ప్రస్తుత బ్రిటన్నే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1917లో ఇజ్రాయెల్కి స్థాపన చేసింది. హిట్లర్ హోలోకాస్ట్ అని యూదుల్ని మొత్తం క్యాంపుల్లో పెట్టి ఆస్ట్రిచ్